హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఏ లివింగ్ మూమెంట్స్. ఈ రోజైతే నేను మా ఇంట్లో జియా కోసం అని కాదు, మోస్ట్లీ నేను ఎక్కువ తింటాను. అయితే పిజ్జా చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్లీ మనం బయట పిజ్జా తింటాం కదా, అది అసలు అందులో ఎప్పటి వెజిటబుల్స్ వాడతారో, ఎప్పటి చికెన్ అవి వేస్తారు కదా, నాన్ వెజ్ కూడా తింటా, అవి ఎప్పటి వేస్తారో మనకు తెలియదు కదా. అయితే నాకైతే ఇంట్లోనే అవును ఎందుకని అక్కడే తినాలి, ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకుందాము అనిపించింది. కానీ ఆ టేస్టే కావాలి అని అనిపించింది. సో ఆ టేస్టే కావాలని అంటే పిజ్జా బేస్ తెచ్చుకొని ఆ పిజ్జా టాపింగ్ అది నేను తెచ్చుకున్నాను. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు చేయొచ్చు, కానీ ఆ ఇంట్లో సాసెస్ ఇంట్లో బేస్ చేసుకొని ఇవన్నీ చేస్తే మనకి ఆ టేస్ట్ రాదు కదా. సో ఆ టేస్ట్ ఉండాలి. అండ్ మన ఇంట్లో హెల్దీ అని అంటే మన ఇంట్లో అప్పటికప్పుడే కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అవి ఇవి అని చెప్పి మన ఇంట్లో వాడచ్చు కదా. అందుకని చెప్పి ఇంకా నేను సరేలే అని చెప్పి ఇంకా పిజ్జా బేస్ ఒకటి, పిజ్జా సాస్, ఇంట్లో టమాటో సాస్ ఉంది, టమాటో సాస్ అండ్ పిజ్జా టాపింగ్ సాస్ అని ఈ మూడు తీసుకున్నాను. చీజ్ ఒకటి. మనకి అరౌండ్ నార్మల్గా అయితే ఒక్కొక్క ప్లేస్ బట్టి దట్టు వెజ్ నాన్ వెజ్ బట్టి పిజ్జా కాస్ట్లు 250 to 350 అబోనే ఉంటాయి నాకు తెలిసి, నేను తిన్నంత వరకు. మరి రిమైనింగ్ నాకు ఎలా ఉంటుందో కాస్ట్ తెలీదు. అయితే ఆ కాస్ట్ మినిమం నేనైతే వీటన్నిటికీ కూడా ఒక 150 పెట్టాను, నేనే వెళ్ళి తెచ్చేసుకున్నాను. ఆ కాస్ట్లో అయితే మనకి 2 పిజ్జాస్ వచ్చేస్తాయి. బాగుంది కదా, మన ఇంట్లోని కొంచెం హెల్దీగా ఉంటుంది అండ్ ఒకే కాస్ట్లో 2 చేసుకోవచ్చు. సో నేను అందుకనే ఇంకా ఇలా తెచ్చేసాను. 35 రూపీస్ 2 బేసెస్ ఇచ్చారు. అండ్ రిమైనింగ్ కూడా మనం రెండిట్లకి అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇలా నేను చేద్దామని తెచ్చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే మన పిల్లలకి అన్నీ హెల్దీ 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 అని పెట్టొచ్చు, కానీ కొంచెం జంక్ ఫుడ్ కూడా అప్పుడప్పుడు చాక్లెట్స్ అవి కూడా ఇస్తూనే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఒకటి మనం ఇవ్వలేదు అని అంటే మన ఇంట్లో దొరకనిది బయట దొరికేసరికి బయటికి అట్రాక్ట్ అయిపోతారు. సో ఆ ఛాన్స్ మనం ఇవ్వకూడదు కదా. నేనైతే చాలా వరకు అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు నాకు ఒక పాపే ఉంది కదా, నువ్వేం అబ్జర్వ్ చేసేసావు అనుకోకూడదు. ఎందుకంటే నేను మా ఇంట్లో చిన్న, నాకన్నా నా కజిన్స్ పెద్దవాళ్ళు ఉన్నారు. మా ఇంట్లోనే మా అక్క పెద్దది ఉంది, తనకి 2 ఆడపిల్లలు. దట్టు ఇప్పుడు అరౌండ్ వాళ్ళు ఒక 14 ఇయర్స్ వాళ్ళకు పెద్ద పాపకి అయితే. సో వీళ్ళ అక్క వాళ్ళ పిల్లలు చూసాను, కజిన్ సిస్టర్స్ వాళ్ళ కజిన్ బ్రదర్ వాళ్ళ పిల్లలు, వీళ్ళందరూ కూడా నా మ్యారేజ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ అందరికీ పిల్లలు పుట్టేశారు. సో మ్యారేజ్ అయినంత వరకు నేను అక్కడే ఉన్నాను కనుక, సో వీళ్ళందరి పిల్లలు నేను అక్కడ ఉన్నప్పుడే అందరూ డెలివరీస్ కావడం, అక్కడే ఉండడం, అండ్ ఈవెన్ మా అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా అక్కడే ఉండటం. సో నేను చాలా వరకు అబ్జర్వ్ చేశాను పిల్లల్లో ఏంటి అనేది. సో అలా నాకు చాలా వరకు తెలుసు. ఏంటంటే పిల్లలకి ఇంట్లో మనం ఏదైతే ఇవ్వమో వాళ్ళు బయట చూసేసరికి అట్రాక్ట్ అయిపోతారు. మనం చాలా వరకు చూస్తాం కదా, ఎక్కడైనా ఇలా చాక్లెట్స్ కనబడగానే వీళ్ళు వెళ్ళిపోతారు వెంటనే, ఎందుకంటే మా ఇంట్లో ఇవ్వట్లేదు కనుక అన్నట్టు. సో అలా ఆ సిచ్యువేషన్ మనం వాళ్ళకి క్రియేట్ చేయకూడదు. వాళ్ళకి మనం ఇంట్లో మనం రెగ్యులర్గా ఇచ్చే అవసరం లేదు, ఎప్పుడో మంత్లీ వన్స్ ట్వైస్ ఆర్ ఇలా చేయటం. అండ్ చాక్లెట్స్ అని అంటే వీక్లీ వన్స్ అయినా ఇవ్వటం, అలా అయితే చేయాలి. మనం రెగ్యులర్గా వాళ్ళని లేదు అసలు జంక్ ఫుడ్డే లేదు, అసలు చాక్లెట్స్ ఏమి అసలు బయట ఫుడ్డే ఇవ్వని అని చెప్పి అలా మనం కూర్చోకూడదు. సో నా వరకు అయితే నా జియాకి మాత్రం నేను కంపల్సరీ వీక్లీ వన్స్ ట్వైస్ ఏవో ఒకటి చేస్తాను. ఇలా బయట ఫుడ్ ఒకవేళ నేను బయట తినలేదు అని అంటే అలాంటప్పుడు ఇంట్లో చేసుకోవాలనిపిస్తే ఇంట్లో చేసుకుంటాము. సో చాక్లెట్స్ అవి అన్నీ కూడా ఇంట్లో తెచ్చి పెడతాను, బట్ వీక్లీ వన్స్ ట్వైస్ ఇస్తాను అంతే తనకి. ఇక్కడైతే ఈ పిజ్జాని నేను ఓవెన్లో చేస్తున్నాను. ఇప్పటి వరకు చూసారు కదా ఏమేమి చేశానో, టైటిల్స్ కూడా ఇచ్చాను నేను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అయితే వీటిని మనం ఓవెన్లో కాకుండా నార్మల్గా కూడా చేయొచ్చు. నేనైతే ఇప్పుడు ఓవెన్లో ఎలా చేస్తున్నానో చెప్తున్నాను, ఇంకోసారి అలా చేస్తాను. ఈ ఓవెన్లో ఏంటంటే ఇప్పటి వరకు మనం రెడీ చేసింది అంతా కూడా ఓవెన్లో పెట్టేసి దీనికి 200 కన్వెన్షన్ మోడ్లో 200 degrees మనం సెట్ చేసుకొని తర్వాత ఒక 10-15 minutes పెట్టుకుంటే అయిపోతుంది. ఫస్ట్ నేను 10 minutes అయితే పెట్టాను, తర్వాత టైం ఒకవేళ కుక్ అవ్వనట్టు మనకు అనిపించినట్టయితే ఇంకో 5 minutes ఎక్స్ట్రా పెట్టుకొని చేసుకోవచ్చు. ఇదైతే పిజ్జాలో ఇదైతే బాగానే వచ్చింది, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆ పిజ్జా బేస్ డైరెక్ట్గా కొన్నాము. ఇంకా టాపింగ్ సాసు చీజ్ ఇవన్నీ వాడాం కనుక ఇంచుమించు అదే టేస్ట్ వస్తుంది. వేడివేడిగా తినేస్తే ఇంకా అది మనం బయట ఎలా తింటామో డామినోస్ ఎలా టేస్ట్, ఇది కూడా అలానే వచ్చింది. కానీ ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో కూడా చేస్తారు, ఆ బేస్ని కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి సాస్ని కూడా ఇంట్లో ప్రిపేర్ చేస్తే అది ఇంకా హెల్తీ అవ్వచ్చు. కానీ బయట టేస్ట్ రాదు కదా. మనం పిజ్జా అనేది అది దట్టు ఎప్పుడో చేసుకునేది ఆ టేస్ట్ కోసం. ఆ టేస్ట్ లేనప్పుడు ఇంకా ఎందుకు, నాకైతే అదే అనిపించింది. సో అందుకనే నేను ఇంకా టైం వేస్ట్ అని కాదు, కానీ ఆ టేస్ట్ కావాలన్నప్పుడు కొన్ని మనం తెచ్చుకుంటేనే బెటర్ అని చెప్పి ఇంకా అలా బయట నుంచే తెచ్చేసాను అవన్నీ కూడా. ఈ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి, మీకు నచ్చుతుంది. ఇటువంటి వీడియోలు మీకు కావాలంటే ప్లీజ్ డూ ఫాలో మీ.
Like my video, don't forget to subscribe, like, comment and share. Thank you.